హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. అబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేసావు బావా, నువ్వు మామూలుడివి కాదు అంటూ రూమ్ లోపలికి వస్తుంది చంద్రకళ. విరాట్, కానీ నువ్వు యాక్ట్ చేయలేదు కదా, నువ్వు చాలా మనసులో పెట్టుకున్నావు. నేను ద్వేషంతో తాళి కట్టాను అన్నమాట మన స్క్రిప్ట్లోనే లేదు. మరి నువ్వెందుకు అన్నావు అని అడుగుతాడు. చంద్రకళ, అది ఫ్లోలో వచ్చేసింది బావా, ఇంపాక్ట్ ఉంటుంది కదా అని అనేశాను అంటుంది. విరాట్, అది ఫ్లోలో వచ్చింది కాదు, అవకాశం చూసుకుని బయటకు వచ్చింది. మీ ఆడోళ్ళు మామూలోళ్ళు కాదు. మనసులో ఉన్న కోపాన్ని సందర్భం దొరకగానే వెళ్ళకక్కుతారు. మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఉండిపోతారు. మనసులో చాలా దాచావే అంటాడు. చంద్రకళ, అందరినీ నమ్మించడానికి ఆ క్షణంలో గుర్తొచ్చినవన్నీ అనేశాను. అయినా అలాంటి ఫీలింగ్ నాకుంటే డైరెక్ట్గా నీ తొక్క తీస్తాను, కానీ తొక్కలో గొడవలో ఎందుకు బయటపడతాను బావా అని అడుగుతుంది. ఇంతకీ మన అటెంప్ట్ వర్కౌట్ అయినట్టే కదా బావా అని అడుగుతుంది. విరాట్, ఆల్మోస్ట్ అయినట్టే చంద్ర అంటాడు. శ్యామల అత్తయ్య, కామాక్షి అత్తయ్య నమ్మేశారు. శృతి నమ్మినా నమ్మకపోయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శాలిని విషయంలోనే నాకు కాస్త డౌట్గా ఉంది. తను అంత తొందరగా నమ్మే వ్యక్తి కాదు కదా అంటాడు. చంద్రకళ, కరెక్టే బావా, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి తను అస్సలు నమ్మదు అంటుంది. విరాట్, ఏంటే ఓవర్ యాక్షన్ అంటున్నావు అని అడుగుతాడు. మరేంటి బావా, నా మీద కోపం చూపించమంటే 4 తిట్లు గట్టిగా తిట్టాలి, కానీ నా మాట వినాలి, నేను చెప్పిందే చేయాలి అని అధికారం చెలాయిస్తే ఎలా నమ్మకం కలుగుతుంది? నువ్వు ఇంకోలా డీల్ చేయాల్సింది అని అంటుంది. విరాట్, ఫస్ట్ టైం కాబట్టి అలా జరిగింది అంటాడు. నెక్స్ట్ టైం నుంచి ఎక్కడ ఇంటెన్సిటీ పెంచాలో, ఏ టాపిక్ మీద గొడవ పడాలో ముందే డిస్కస్ చేసుకుని ప్రొసీడ్ అవుదామంటూ ఓకేనా అంటాడు. చంద్రకళ, ఓకే బావా అంటుంది. విరాట్, క్రాంతి నమ్మాడంటావా అని అడుగుతాడు. చంద్రకళ, క్రాంతి బోలా మనిషి బావా, వైట్ పేపర్ లాంటివాడు. ఎవరు ఏం రాస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. క్రాంతి కాస్త మెల్ట్ అయినట్టే కనిపించింది. నా మీద నెగటివిటీ ఫీలింగ్ ఉన్నా నీ విషయంలో పాజిటివిటీ వచ్చుంటుందనిపిస్తుంది. కానీ పాజిటివిటీని నెగిటివ్గా మార్చడానికి శాలిని ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. నాకు తెలిసి మనం నటిస్తున్నామని తను గెస్ చేసే ఉంటుంది. అది క్రాంతి మైండ్లోకి ఎక్కిస్తుంది. కాబట్టి వాళ్ళు మనల్ని డీప్గా అబ్జర్వ్ చేస్తారు. మన మధ్య గొడవలు, మనస్పర్ధలు పెరుగుతున్నాయా లేదా అని రీచెక్ చేస్తూ ఉంటారు. కానీ మనం వాళ్ళకి దొరకకుండా జాగ్రత్త పడాలి అంటుంది చంద్రకళ. విరాట్, శాలిని వాళ్ళ నుంచి నా తమ్ముడిని బయటపడేయడానికి ఎంత ఎఫర్ట్ అయినా పెడతాను అంటాడు. చంద్రకళ, నేను కూడా ఇంపాక్ట్ కోసం నేను ఏదైనా అంటే నువ్వు మాత్రం తప్పుగా అనుకోవద్దు బావా అంటుంది. విరాట్, ఎందుకు అనుకుంటాను చంద్ర, సరదాగా నిన్ను ఆట పట్టించడానికి ఇందాక అలా మాట్లాడాను. నా మీద నీకు ఎంత ప్రేముందో నాకు తెలియదా అంటూ చంద్రకళను హక్ చేసుకోబోతూ ఉంటే చంద్రకళ, బావా క్రాంతి అంటుంది. విరాట్, బుద్ధుందా నీకు, ఎంత చెప్పినా మారవేంటి నిన్ను అంటూ కోపడుతూ ఉంటాడు. చంద్రకళ నవ్వుతూ, ఊరికే అన్నాను బావా, ఎవరూ రాలేదు అంటుంది. విరాట్, రాక్షసి అంటూ చంద్రకళ పరిగెత్తుతూ ఉంటే చంద్రకళను పట్టుకుని చంద్రకళకి క్లోజ్గా వచ్చి చంద్రకళని రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు. ఇక కామాక్షి సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. శృతి కామాక్షి కోసం టిఫిన్ తెచ్చి కామాక్షిని టిఫిన్ తినమంటుంది. కామాక్షి, నాకు తినాలని లేదు, నువ్వు చేసిన పనికి నాకు ఆకలి చచ్చిపోయింది అంటుంది. శాలిని, అలా అనకమ్మా, నా మీద కోపంతోనే నువ్వు తినడం లేదు, కానీ నువ్వు ఆకలికి తట్టుకోలేవని నాకు తెలుసు అంటుంది. కామాక్షి, నా మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. పెళ్లి చేసుకునేటప్పుడు ఈ అమ్మ నీకు గుర్తు రాలేదా? నీకోసమే కదా నేను బ్రతికేది. అలాంటిది నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అడుగుతుంది. శృతి, అమ్మ నన్ను క్షమించు అంటుంది. నిన్ను మోసం చేయడం కాదు, నేనే మోసపోయాను అంటుంది. ఆ చంద్ర తెలివిగా నన్ను డిస్ట్రాక్ట్ చేసి ఆ జలరాజ్ కార్డు ట్రాప్లో పడిపోయేలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అందరూ నన్ను తింగరిది, ఏదీ చేత కాదు, దేనికి పనికిరాదు అని తిడుతూ ఉంటే వాడు మాత్రం ఒక ఏంజెల్లా ట్రీట్ చేశాడు. అందుకే ఇంప్రెస్ అయ్యాను. కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికే వాడు అలా మాట్లాడాడని ఇప్పుడు తెలిసొచ్చింది అంటుంది. కామాక్షి, ఇప్పుడు తెలుసుకుని ఏం లాభం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఈ పెళ్లి గురించి నేను పట్టించుకోనని నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు మనం కోరుకున్నట్లుగా విరాట్ చంద్రల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ అవకాశాన్ని వాడుకుని ఆ చంద్రను బయటికి పంపించి నీకు విరాట్కి పెళ్లి జరిపించి ఉండేదాన్ని కదా అంటుంది. శృతి, అయ్యో అమ్మ, బాధలో నీకు బుర్ర సరిగా పనిచేయట్లేదు అంటుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైందే నా పెళ్ళి ఆగడం వల్ల.
నా పెళ్లి జరగకపోయి ఉంటే వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయి ఉండేదే కాదు అంటుంది. కామాక్షి, నీ బుర్ర ఇప్పుడు బాగానే పనిచేస్తుంది కదా, మరి ఆ కంత్రీగాడితో తిరిగినప్పుడు ఎందుకు పని చేయలేదు? ఎర్రగా బుర్రగా ఉండేసరికి ఎగరేసుకుంటూ వెళ్ళి వాడి ఎరకు చిక్కుకున్నావు అంటుంది. శృతి, వాడు నా వీక్ పాయింట్ పట్టుకుని లాక్ చేశాడమ్మా. డబ్బు కట్టలతో నన్ను ముంచేసేవాడు నా లైఫ్లోకి వస్తున్నాడు అనుకున్నాను, కానీ చేపల పుట్టను మోసేవాడు అని అనుకోలేదు. నా బ్రతుకంతా కంపైపోయిందమ్మా అంటుంది. అందరూ కలిసి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశారు అంటూ నువ్వు ఊరుకోవే అని శృతితో అంటుంది. ఇప్పుడు ఎంత ఏడ్చినా జరిగింది మారిపోదు కదా అంటుంది. నేను మాయ చేసిన ఆ తల్లి కొడుకులకు ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిద్దాము, ఇద్దరం కలిసి వాళ్ళ పని పడదామంటుంది. శృతి సరే అమ్మా అని చెప్పి కామాక్షిని కూర్చోమని చెప్పి కామాక్షికి టిఫిన్ ప్లేట్ ఇస్తుంది. కామాక్షి, నిజంగానే చాలా ఆకలిస్తుంది, ఇంకో 2 ఇడ్లీలు తీసుకుని రావే అంటుంది. శృతి వెళ్ళిపోతుంది. ఇక జలరాజ్ టిఫిన్ చేసి ఇంటి బయటకు వస్తూ ఉంటాడు. ఎంతైనా రిచ్ ఫుడ్డే వేరు అనుకుంటూ ఆ నెయ్యి, ఆ పొడి, ఆ బ్రెడ్, ఆ బటరు, ఆ జాము, వాటితో పాటు ఇడ్లీ, వడ, సాంబారు, దోశ ఓ పట్టు పట్టేశా అనుకుంటాడు. మా అమ్మ అయితే అది తిని గుర్రుపెట్టి నిద్రపోయింది అనుకుంటూ ఎదురుగా వస్తున్న రఘురామ్కి డాష్ ఇస్తాడు. రఘురామ్ జలరాజ్ని చూసి నిన్నెక్కడో చూసినట్లుందే అంటాడు. జలరాజ్, బాబోయ్ మళ్ళీ మర్చిపోయినట్టున్నాడు అనుకుంటాడు. రఘురామ్, నువ్వు శృతి బాయ్ ఫ్రెండ్ కదా, ఆ రోజు శృతిని హక్ చేసుకున్నావు కదా అంటాడు. రాజ్ సిగ్గుపడుతూ ఉంటాడు. రఘురామ్, యు రాస్కెల్ అంటూ రాజ్ని చెంపదెబ్బలు కొడతాడు. మా శృతిని బుట్టలో వేసుకుని టైంపాస్ లవ్ చేస్తున్నావా అంటూ కొడుతూ ఉంటాడు. రాజ్, నాకు పెళ్ళి కూడా అయిపోయింది, టైంపాస్ లవ్ అంటారేంటి అంటాడు. రఘురామ్, అంటే పెళ్ళి ఎవరినో చేసుకుని మా శృతిని లవ్ చేస్తూ మోసం చేస్తున్నావా? నేను ఇలా కాదురా చంపేయాలి అంటూ కొడుతూ ఉంటాడు. రాజ్, నేను పెళ్లి చేసుకుంది శృతినే సార్ అంటాడు. రఘురామ్, మాకు చెప్పకుండా శృతిని పెళ్లి కూడా చేసుకున్నావా? నిన్ను కొట్టడం కాదురా ఏకంగా చంపేయాలి అంటూ కొడుతూ ఉంటాడు. అటుగా వస్తూ ఉన్న శ్యామల రఘురామ్ని చూసి అన్నయ్య ఎందుకు కొడుతున్నావు అంటూ రఘురామ్ దగ్గరకు వస్తుంది. రఘురామ్, వీడు శృతిని మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుని నాకే ఆ విషయం ధైర్యంగా చెప్తున్నాడు అంటాడు. శ్యామల, అయ్యో అన్నయ్య, ఆ విషయం నీకు ముందే తెలుసు, నువ్వే మర్చిపోయావు, వదినే వీళ్ళను ఇంటికి రానిచ్చింది అంటుంది. రఘురామ్, అవునా అంటూ రాజ్తో మర్చిపోయాను బాలరాజు అంటాడు. రాజ్, జలరాజు సార్ అంటాడు. రఘురాము, పేరు చాలా కామెడీగా ఉందే అంటాడు. రాజ్, మీరు సీరియస్గానే కొట్టారు సార్ అంటాడు. రఘురాము, మనసులో ఏదీ పెట్టుకోకు బాలరాజు అంటూ సారీ జలరాజు అంటాడు. రఘురామ్ శ్యామలతో, ఇతను చూసి నేర్చుకో, అందరూ చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నువ్వు చెప్పి కూడా చేసుకోవడం లేదు అంటూ తల కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు రఘురాము. రాజ్ శ్యామలతో, అత్తయ్య గారు, మామయ్య గారు అని పిలిచే అదృష్టం మీరు నాకు ఇవ్వనే లేదు అంటాడు. శ్యామల, ఆయన మర్చిపోయి కొట్టాడు, నేను నువ్వు మర్చిపోయేదాకా కొడతాను అంటూ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతుంది శ్యామల. ఇక చేపలు అమ్ముతూ ఉన్న బాబ్జీ దగ్గరకు రాజ్ వస్తాడు. ఇవి పట్టుకొచ్చిన చేపల, కొట్టుకొచ్చిన చేపల అని అడుగుతాడు. బాబ్జీ, ఏదైతే ఏంటిలే అన్నా అంటాడు. ఈ ఇంట్లోంచి వస్తున్నావేంటి అంటూ పనిలో చేరావా అని అడుగుతాడు. ఇప్పుడు నాది పనిచ్చే రేంజిరా అంటూ నేను ఇంటి అల్లుడినిరా అంటాడు. నిన్నే పెళ్లి చేసుకున్నాను అంటూ ఉంటే బాబ్జీ, మొత్తానికి సాధించావన్నా అంటాడు. రాజ్, మరి రాజ్ మజాకానా అంటాడు. బాబ్జీ, ఈ ఇంట్లో ఇంకెవరైనా పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా అని అడుగుతాడు. రాజ్, నీకెందుకురా అంటాడు. బాబ్జీ, నేను ట్రై చేద్దామని అంటూ ఉంటే రాజ్ ఫోన్ మాట్లాడుతూ ఉన్న శ్యామలను చూపెట్టి ఆవిడొక్కరే పెళ్లి కాని అమ్మాయి ఉంది అంటాడు. బాబ్జీ, అమ్మాయా అంటాడు. రాజ్, పెళ్లి కాలేదు కాబట్టి అమ్మాయే అంటూ చేసుకుంటావా ఏంటి అని అడుగుతాడు. బాబ్జీ, ఊరుకో అన్నా, ఎగసెక్కాలు చేయకు, నీకేంటన్నా బాగా సెటిల్ అయిపోయావు, నన్ను సెటిల్ చేయమంటే సెటైర్లు వేస్తున్నావు, ఆవిడ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా అంటూ సరే అన్నా, నేను చేపలు అమ్ముకోవాలి, వెళ్తాను అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. రాజ్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. శ్యామల ఫోన్ కట్ చేసి రాజ్ దగ్గరకు వచ్చి, ఏంటబ్బా ఆ చేపలోడికి నా గురించి ఏం చెప్పావు అని అడుగుతుంది. రాజ్, చెప్తాను, మీరు నమ్ముతారా అని అడుగుతాడు. శ్యామల, నమ్ముతానులే చెప్పు అంటుంది. రాజ్, మీరేంటో మీ పవర్ ఏంటో చెప్పాను, మీ మాటకు ఇంట్లో ఎంత విలువుందో చెప్పాను, ఆఖరికి మా అత్త కూడా మీ మాటకు అడ్డు చెప్పరని చెప్పాను,
మీరు పవర్ఫుల్ అని చెప్పాను. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ఇంటికి శివగామి అని చెప్పాను. మీ మాటే శాసనం అని చెప్పాను అంటూ ఉంటే శ్యామల చాలు చాలు అంటుంది. నువ్వు ఎంత పొగిడినా నీ తప్పును మాత్రం నేను క్షమించను అంటుంది. రాజ్, నేను తప్పు చేశాను పెద్దత్తగారు. నా ప్రేమేంటో మీరు ముందు ముందు చూస్తారు. శృతికి నేనే కరెక్ట్ అని మీరే చెప్తారు అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. శ్యామల వీడు మామూలోడు కాదు, అప్పుడే వరుస కూడా కలిపేశాడు అనుకుంటుంది. ఇక శాలిని విరాట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విరాట్ శృతి పెళ్లిలో చంద్రకళను సపోర్ట్ చేసి ఇప్పుడు తప్పు పట్టడం ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. విరాట్ శాలినికి వెనక వైపు నుంచి వచ్చి హక్ చేసుకుని చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది శాలిని అంటాడు. మొత్తానికి అన్నయ్య వదిన విషయంలో కాస్త మారి ఆలోచిస్తున్నాడు. త్వరలోనే వదిన చేసిన తప్పులన్నీ తెలుసుకుంటాడని నమ్మకం ఏర్పడింది అంటాడు. శాలిని, ఇందాక జరిగిన గొడవంతా నిజమని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంది. క్రాంతి, అలా అడుగుతావేంటి శాలిని అంటాడు. వదిన మనసులో దాచుకున్నదంతా ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఉంటే అన్నయ్య ఎలా షాక్ అయ్యాడో నువ్వు చూసావు కదా అంటాడు. నిజస్వరూపాన్ని దాచి ప్రేమ ఉన్నట్టు నటించడం ఎన్ని రోజులు సాధ్యమవుతుంది? అన్నీ బయటపడే టైం దగ్గర పడింది శాలిని అంటాడు. శాలిని, మీ అన్నయ్య రియలైజ్ అయ్యాడని నువ్వు నమ్ముతున్నావు, కానీ నాకు మాత్రం అనుమానంగానే ఉంది అంటుంది. నాకెందుకో వాళ్ళు కావాలనే డ్రామా చేస్తున్నారనిపిస్తుంది. వాళ్ళ మధ్య దూరం ఏర్పడినట్లు యాక్ట్ చేసి మెల్లిగా నిన్ను వాళ్ళ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేశారనిపిస్తుంది అంటుంది. క్రాంతి, లేదు శాలిని అంటాడు. అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. మనసులో ఉంది స్ట్రైట్గా చెప్పేస్తాడు, కానీ చాటుగా నాటకాలు ఆడడం అన్నయ్యకు చేత కాదు అంటాడు. అలా నాటకాలు ఆడేది వదిన మాత్రమే. ఆవిడ ప్రూవ్ చేయడం వల్లే అన్నయ్య నీది తప్పని ప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కూడా డైరెక్ట్గానే చేశాడు తప్ప చాటుమాటు వ్యవహారాలు ఎప్పుడూ నడిపించలేదు. కాబట్టి అన్నయ్యను అనుమానించాల్సిన అవసరం లేదు అంటాడు. శాలిని, నువ్వు నమ్ముతున్నట్టు బావగారులు మార్పు మొదలైతే మంచిదే క్రాంతి. కానీ నా డౌట్ ప్రకారము వాళ్ళు నిన్ను డైవర్ట్ చేసి నన్ను టార్గెట్ చేయాలని చూస్తుంటే మాత్రం మన మధ్య డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి అంటుంది. క్రాంతి, సరే అది నిజమో కాదో నేను తెలుసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి క్రాంతి వెళ్ళిపోతాడు. ఇక విరాట్ ఆలోచిస్తూ ఉంటాడు. చంద్రకళ విరాట్ దగ్గరకు వచ్చి, ఏంటి అయ్యగారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటుంది. విరాట్, అమ్మగారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలా అని అంటాడు. చంద్రకళ, అవన్నీ తర్వాత, ముందు మనం అనుకున్నది జరగడానికి ఏం చేయాలో అది ఆలోచించండి శ్రీవారు అంటుంది. విరాట్, శ్రీవారు అనడమే తప్ప ఆ హక్కేమీ నాకు ఇవ్వడం లేదు కదా అంటాడు. చంద్రకళ, అయ్యో అలుగుతున్నాడు సుందరాంగుడు అంటూ, అలిగితే ఎంత ముద్దొస్తున్నావు బావా అంటుంది. విరాట్, అలాగా అయితే ముద్దు పెట్టు అంటూ కళ్ళు మూసుకుంటాడు. అప్పుడే క్రాంతి వస్తూ ఉంటాడు. చంద్రకళ విరాట్కి ముద్దు పెట్టబోతూ క్రాంతి తన రూమ్ వైపు వస్తూ ఉండడం చూసి ఇప్పుడేంటి అంటూ పెద్దగా అరుస్తుంది. విరాట్ కళ్ళు తెరవడంతో చంద్రకళ క్రాంతిని చూడమంటూ సైగ చేస్తుంది. విరాట్ క్రాంతిని చూసి చంద్రకళతో గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. విరాట్, నీ వల్ల మా ఇంట్లో ప్రశాంతత కరువైంది అంటాడు. చంద్రకళ, ప్రశాంతత లేనిది నాకు, నీకేంటి? తాళి కట్టి ఇంట్లోకి తీసుకొచ్చి పడేశావు. ఇక్కడ అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు, నన్నే అన్నింటికీ కారణం చేస్తున్నారు అంటుంది చంద్రకళ. విరాట్, ఏంటి నేను నిన్ను తెచ్చి పడేశానా? నువ్వే కదా తాళి ఉంది లైసెన్స్ ఉందని మా ఇంటికి చేరింది అంటాడు. చంద్రకళ, మరి ఏం చేయను, ఆడదాన్ని, చావైనా బ్రతుకైనా భర్తతోనే కదా అంటుంది. విరాట్, అదే అమ్మ కొంప ముంచింది. నువ్వు వచ్చాకే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఎవరికి వాళ్ళం ఉంటున్నాం కానీ కలిసి ఉండడం లేదు అంటాడు. చంద్రకళ, దానికి నేనా కారణం అని అడుగుతుంది. విరాట్, నీ వల్లే కదా నా తమ్ముడి దృష్టిలో చెడయ్యాను అంటాడు. చంద్రకళ, అబ్బో తమ్ముడు, ఆ తమ్ముడు నన్ను ఎన్నిసార్లు అవమానించాడు, అది గుర్తులేదా అని అడుగుతుంది. విరాట్, నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి, మరి నేను సపోర్ట్ చేసేంత వరకు చేశాను, కానీ శృతి విషయంలో నువ్వు చేసింది మాత్రం క్షమించరాని నేరం అంటాడు. చంద్రకళ, ఆ పిచ్చిది ఆశతో ఆ జలరాజును పెళ్లి చేసుకుంటే నేనేం చేస్తాను, అప్పటికి నేను ఆపాలనే చూశాను అని అంటూ ఉంటే విరాట్, మాతో ఎందుకు చెప్పలేదు? శృతి అడ్డు తొలగిపోతుందనే కదా, ఇంత స్వార్థం అనుకోలేదు చంద్ర నిన్ను అంటూ చంద్రకళకి ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఉంటాడు. చంద్రకళ, నన్ను ఏంటి, నన్ను ఏం చేస్తారు అంటుంది. విరాట్, నన్ను రెచ్చగొట్టకు, నేను ఏదైనా చేసేస్తాను అంటాడు. చంద్రకళ, చెయ్యి, నీకు దమ్ముంటే చెయ్యి, తలుపులు తెరిచే ఉన్నాయి, ఎవరొచ్చినా నేను చూసుకుంటాను అంటుంది. విరాట్, ఆ తలుపులు ముయ్యవే, నీ గోప గుయ్యమనిపించకపోతే నా పేరు విరాటే కాదు అంటాడు.
చంద్రకళ సరే నేను డోర్ క్లోజ్ చేస్తాను, ఏం చేస్తావో నేను చూస్తాను అంటూ డోర్ దగ్గరకు వస్తూ ఉంటుంది. చంద్రకళ రావడం చూసిన క్రాంతి వెళ్ళిపోతూ ఉంటాడు. చంద్రకళ డోర్ క్లోజ్ చేసి ఏం చేస్తావో చెయ్యి అంటుంది. విరాట్ చేసేయినా అంటూ చంద్రకళ దగ్గరకు వస్తాడు. చంద్రకళ క్రాంతి వెళ్ళిపోయాడు అంటుంది. విరాట్ అలాగా, దమ్ముంటే చెయ్యి అన్నావుగా అంటాడు. చంద్రకళ అది ఊరికే యాక్టింగ్ అంటుంది. విరాట్ నేను సీరియస్గా తీసుకున్నాను అంటాడు. చంద్రకళ తూచిపావా డ్రామానే అంటుంది. విరాట్ రొమాన్స్ అంటూ చంద్రకళ వైపు వస్తూ ఉంటాడు. చంద్రకళ ఏంటి మీదకు వస్తున్నారు అంటూ నేను అరుస్తా అంటుంది. విరాట్ నేను నోరు మూసేస్తా అంటూ చంద్రకళ నోరు మూస్తాడు. ఇక శ్యామల సరోజ రాజులతో ఇంతకీ మీరిక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి అంటుంది. సరోజ 3 ముళ్ళు పడ్డాక జరగాల్సిన ముచ్చట్లు 3 రాత్రుల ఏర్పాట్లు జరగాల్సిందే కదా అంటుంది. సరోజ మాటలు విని శృతి కామాక్షి షాక్ అవుతారు. క్రాంతి మీరెవరో ఎలాంటి వారో పూర్తిగా తెలుసుకోకుండానే మీరు కోరుకున్న ముచ్చట్లు ఎలా జరిపిస్తాము అని అడుగుతాడు. విరాట్ అవును మా తమ్ముడు చెప్పేది కరెక్ట్ అంటాడు. చంద్రకళ అదేంటి బావా అలా అంటావు, ఎలా జరిగినా పెళ్ళిని మనం అంగీకరించి తీరాల్సిందే అని అత్తయ్య గారు చెప్పారు కదా అంటుంది. జగదీశ్వరి ఆపండి అంటూ అక్కడికి వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.